కోర్టు దేనిపైన స్టే ఇచ్చింది? జీవో నెంబర్ 9 పైన దేనిపైన స్టే? జియో నంబర్ 9 పైన ఈరోజు ఏదైతే హైకోర్టు జరిగిన పరిణామాలు ఏదైతుందో నిన్న మొత్తం పిటిషనర్స్ తరఫు నుంచి వాదనలు పూర్తయినాయి. ఈరోజు స్టేట్ తరఫు నుంచి వాదనలు పూర్తయినాయి. హైకోర్టు ఏమని చెప్పిందంటే 4 వారాల లోపల స్టేట్ని అంటే తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో కౌంటర్స్ ఫైల్ చేయమని, దాని తర్వాత 2 వారాల లోపల ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో వాళ్ళు రిప్లై ఫైల్ చేయాలి. ఇంప్యూన్డ్ జియో ఏదైతుందో జియోఎంఎస్ నంబర్ 9 పైన స్టే విధించడం జరిగింది. ఇప్పుడు ఈ స్టేట్లో ఎలక్షన్ ప్రాసెస్ ఆగిపోయినట్టేనా? ఆగిపోయినట్టు. ఎందుకంటే జియోఎంఎస్ నంబర్ 9లో 42% రిజర్వేషన్లు ఇచ్చినారు. ఆ రిజర్వేషన్ బేసిస్ మీద నోటిఫికేషన్ ఇచ్చినారు కాబట్టి ఏదైతుందో కాన్సిక్వెన్స్ జీవోకి కాన్సిక్వెన్షియల్గా నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎటువంటి ప్రక్రియ జరగదు. కోర్టు ఏ ఆర్గ్యుమెంట్స్ పరిగణలో తీసుకొని ఆర్డర్ ఇచ్చింది? ఇప్పుడు స్పష్టంగా సుప్రీంకోర్టుకి 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయండి. ఆ జడ్జ్మెంట్స్ని ఏదైతుందో సుప్రీంకోర్టు 2 జడ్జ్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ కృష్ణమూర్తి జడ్జ్మెంట్ వచ్చింది 2010లో, దాని తర్వాత గవ్లీ జడ్జ్మెంట్ వచ్చింది 2021లో. అందులో స్పష్టంగా సుప్రీంకోర్టు ఏమందంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% రిజర్వేషన్ ఏదైతుందో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదైతుందో అధిగమించొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో లోకల్ పంచాయత్ రాజ్ ఎలక్షన్స్లో 50% బ్రీచ్ చేయకూడదు అని చెప్పింది. కాబట్టి ఆ యొక్క జడ్జ్మెంట్స్ని పరిగణలోకి తీసుకొని ఈరోజు జియోఎంఎస్ నంబర్ 9ని రద్దు చేయడం జరిగింది. స్టేజ్ నెంబర్ 9 పైన స్టే అనుకోవచ్చా? రాష్ట్రంలో ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది, ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పిటిషన్స్ ఫైల్ చేసినప్పుడు నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ ఏదైతుందో పిటిషన్ ఫైల్ అయిన తర్వాత వచ్చింది. ఈ పిటిషన్స్ ఏవైతుందో జియోఎంఎస్ నంబర్ 9ని ఛాలెంజ్ చేసినాయి. కాబట్టి ఒక్కసారి జియోఎంఎస్ నంబర్ 9 స్టే అయినట్టయితే తద్వారా దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా స్టే అవుతుంది. అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రాసెస్ 2 వారాల తర్వాత ఉండడానికి ఛాన్స్ ఉందా, లేకపోతే ఈ పిటిషన్ తేలిన తర్వాత? ఇప్పుడు కేవలం జియోఎంఎస్ నంబర్ 9 స్టే చేసిందండి. ప్రభుత్వం ఏం చేయబోతుందో తెలియలేదు. ప్రభుత్వం ఇప్పుడు దీన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే జియోఎంఎస్ నంబర్ 9ని వెనక్కి తీసుకొని పాత రిజర్వేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో 285A పంచాయతీరాజ్ చట్టంలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ద్వారా మళ్ళీ ముందుకు ఎలక్షన్స్కి వెళ్ళొచ్చు. కోర్టు ఇచ్చినటువంటి టైము 4 వారాల్లో అంటే ప్రభుత్వం అన్నిటికీ కౌంటర్ చేయాలా, కేవలం ఈ రెస్పాండెంట్కి సంబంధించిన వాటి మీద కౌంటర్ చేయాల్సిందా? ఇప్పుడు పిటిషన్ ఏదైతే వేసినారో జియోఎంఎస్ నంబర్ని వీళ్ళు ఏదైతే ఛాలెంజ్ చేసినారో అది సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్కి విరుద్ధంగా ఉన్నారో దానికి సంబంధించి కౌంటర్ వేయాలి.